ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ఎన్నికలపైన ఈసీ ఊహించని నిర్ణయం. గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఎండల తీవ్రత, వడగళ్ల దృష్ట్యా రాజకీయ పార్టీల వినతి మేరకు ఈసీ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పోలింగ్ సమయంలో పెంచినట్లు కూడా ఈసీ తెలిపింది. ముందు నిర్ణయించినటువంటి ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ అనుమతి ఉంది. కానీ పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో మరో గంట పాటు సమయాన్ని పొడిగించింది. వడగాళ్లను దృష్టిలో ఉంచుకొని ఓటర్లకు ఇబ్బంది కలగొద్దని ఉద్దేశంతో ఈసీ నిర్ణయానికి అయితే తీసుకుందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మరో గంట పాటు అనగా సాయంత్రం 5 గంటల వరకు ఉంటే 6 గంటల వరకు లైన్లో నిలిచున్న వారికి కూడా ఓటర్లకు అవకాశం ఇచ్చింది. ఈ పోలింగ్ సమయానికి అన్ని పార్టీల వినతి మేరకు అయితే ఈసీ తెలంగాణలో మరోసారి సంచలన నిర్ణయం అయితే తీసుకుంది అంటున్నారు.